శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మంగళవారం రోజు మంచి రోజునమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున మీరు బీరువా కిందిది పెడితే చాలు, 24 గంటల్లో మీ బీరువా మొత్తం కూడా డబ్బుతో నిండిపోతుంది. మంగళవారం బీరువాలు ఇది పెడితే నోట్ల కట్టలు మీ ఇంట్లో పడతాయి. వీటిని బీరువాలో పెడితే అనవసరంగా చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం లక్ష్మీదేవిని పూజించి ఈ యొక్క మూటను బీరువాలో పెడితే ఇక మీకు సంపదకి లోటు రానే రాదు. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున దీక్ష చేయడం వల్ల, లేదంటే ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. మంగళవారం రోజు లక్ష్మీదేవిని తెలుపు, ఎరుపు పువ్వులతో పూజించాలి. పళ్ళు, ఏదైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలి. ఇవేవి లేకపోయినా సరే పాలైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. మంగళవారం లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలను చదివి పూజ చేస్తే శుభం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా పూజించండి. ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక మంగళవారం రోజు బీరువాలో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మీ వద్దకు ధనం విపరీతంగా వస్తుంది. ఎక్కువగా డబ్బు సంపాదించాలి, పొదుపు చేయాలని కోరుకునేవారు, ఖర్చులను నియంత్రించుకోవాలని అనుకునేవారు రేపు మంగళవారం రోజు బీరువాలో వీటిని పెట్టండి. మనలో చాలామంది కూడా బీరువాలో డబ్బు, నగలు దాచుకుంటూ ఉంటారు కదా. అలాగే ఆస్తి పేపర్స్ కూడా బీరువాలో దాచుకుంటూ ఉంటారు. మీరు వీటిని రెట్టింపు చేసుకోవాలనుకుంటే బీరువాలో వీటిని పెట్టండి. డబ్బు, బంగారం, ఆస్తులు తప్పకుండా రెట్టింపు అవుతాయి. మీరు బీరువాలో ఏది పెట్టినా సరే వాటిని పవిత్రంగా చూసుకోవాలి. బీరువా విషయంలో కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిని పాటిస్తేనే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. బీరువా ఎప్పుడు కూడా నైరుతిలోనే ఉంటుంది. నైరుతి అంటే దక్షిణానికి పడమర వైపుకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. బీరువా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఇక బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అంతేగాని పాత బట్టల వాసన, లేదంటే బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు. అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీ అమ్మవారి నివాసం చేయదు. కుబేరు ముగ్గు ఇలాంటి రంగు పెన్నుతోనే, అంటే నీలం రంగుతోనే వేసి ఆ ముగ్గును బీరువా లోపల అరలో పెట్టుకోవాలి. ఈ ముగ్గుకు 4 వైపులా కూడా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ కుబేరు ముగ్గు మీద బంగారాన్ని, డబ్బుని పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బీరువాపై ఎప్పుడు కూడా దేవుని ఫోటోలు అతికించకూడదు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతిలో అమ్మేటటువంటి ఎన్నైనా సరే దేవుడి యొక్క స్టిక్కర్లు బీరువాపై అతికించకూడదు. ఎందుకంటే బీరువా పడక గదిలో ఉంటుంది కాబట్టి పడక గదిలో ఉండే బీరువా వైపు దేవుడి ఫోటోలు చూసేలా ఉండకూడదు. ఎప్పుడు కూడా బీరువాపై ఓ వైపు శుభం, లాభం, ఇంకొక వైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య స్వస్తిక్ గుర్తు కాదు, సవ్య స్వస్తిక్ గుర్తు అని పసుపు రంగులో కుంకుమతోటి కూడా బొట్లు పెట్టినటువంటివి ఉండాలి. ఇలా చేస్తే మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగలు, బంగారం దాచిస్తూ ఉంటారు. ఇది సరికాదని వాస్తుశాస్త్రం చెప్తుంది. బీరువాలో బట్టల మధ్య బంగారం దాచడం వల్ల ఆర్థిక కష్టాలు వెంటాడతాయని హెచ్చరిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి స్థానమైన డబ్బు, బంగారమైనటువంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంది. అందుకే వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే, మనం పడుకునే మంచం మీద బంగారం, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితులు కూడా పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. డబ్బు, బంగారం ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెల వంటి సామాన్లు పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లని వాస్తుశాస్త్రం చెప్తుంది. బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది.
ఇక మంగళవారం రోజు బీరువాలో ఏం పెడితే మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు తలకు స్నానం చేయాలి. ఇంటిలో మాంసాహారం వండకూడదు. ఒకవేళ పరిహారం మగవారు చేస్తే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ఆ రోజంతా కూడా పవిత్రంగా ఉండాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఎరుపు రంగు క్లాత్, లక్ష్మీ అమ్మవారి యొక్క గవ్వలు, పసుపు రంగులో ఉంటాయి కదా, అలాగే పసుపు కొమ్ములు. ఇవి పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. 2 పసుపు కొమ్ములు కావాలి. 11 చిల్లర కాయిన్స్, వీటితో పాటు పసుపు కుంకుమ కావాలి. ఈ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని లక్ష్మీ అమ్మవారి పటం ముందు వేయండి. అందులో 5 లక్ష్మీ గవ్వలు కూడా వేయండి. తర్వాత 2 పసుపు కొమ్ములు కూడా వేయండి. పసుపు కొమ్ములకి చాలా శక్తి ఉంది. వీటిని పరిహారంలో ఉపయోగించడం వల్ల ఎవరైనా మీపై సంపదపై చెడు దృష్టితో చూస్తే అది వారికి తగులుతుంది. అయితే పసుపు కొమ్ములు తాంత్రిక పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పరిహారంలో పసుపు కొమ్ములు ఉపయోగించడం వల్ల డబ్బుకు మీ వశం అవుతుందన్నమాట. అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకా లక్ష్మీ గవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇవి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటివి. వీటిని బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే. ఎరుపు రంగు క్లాత్లో లక్ష్మీ గవ్వలు, 2 పసుపు కొమ్మలు, 11 చిల్లర కాయిన్స్ వేసుకోవాలి. వాటిపై పసుపు కుంకుమ వేసి మూట కట్టాలి. ఇప్పుడు ఈ మూటను లక్ష్మీ అమ్మవారి ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్నటువంటి ఆస్తి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, బంగారం తాకట్లో ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టండి. ఇలా బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ధనం విపరీతంగా మీ వద్దకు వస్తుంది. ఈ పరిహారం రహస్యంగా చేయండి. మీ బంధువులకు, మిత్రులకి అస్సలు చెప్పకూడదు. వ్యాపారాలు చేసేవారు ఈ మూటను లాకర్లో పెట్టుకోవాలి. అలా చేస్తే వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆ మూటను 3 నెలలకు ఒకసారి మార్చవచ్చు. మూటలో వేసినవి దాదాపు పాడవు కాబట్టి వాటిని ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా బీరువాలో ఉంచుకోవచ్చనమాట. మూటను మార్చేటప్పుడు అందులో ఉన్న లక్ష్మీ గవ్వలను మరోసారి పరిహారంలోకి వాడుకోవచ్చు. చిల్లర కాయిన్స్ని గుడి దగ్గర ఉండే బిచ్చగాలికి ఇచ్చేయండి. పసుపు కొమ్ములు మాత్రం పారే నీటిలో పడేయండి. ఇలా పారే నీటిలో కానీ, చెరువులో కానీ, నదిలో కానీ, కాలువలో వేయాలి. అయితే ఆ క్లాత్ను ఉతికి మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా ఈ మంగళవారం కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి డబ్బుతో ఉండేటటువంటి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ మూటకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం బీరువాలో వీటన్నిటిని పెట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సిరి సంపదలకి లోటు లేకుండా ఆనందంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.